బ్యాంకులో పాము దూరి హల్చల్ చేసింది. విశాఖలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులో పాము కలకలం రేపింది. ఫైల్స్ తీసుకుందామని రికార్డ్స్ రూమ్లోకి వెళ్లిన బ్యాంక్ సిబ్బందికి పాము కనపడేసరికి సిబ్బంది హడలిపోయారు. కేకులు వేస్తూ భయంతో పరుగులు తీశారు. సమాచారం మేరకు స్నేక్ క్యాచర్ కిరణ్ పామును చాకచక్యంగా బంధించారు. దీంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది కిరణ్ చేతిలో ఉన్న స్నేక్ తో సెల్ఫీలు దిగారు. అనంతరం పామును సురక్షిత ప్రాంతంలో వదిలేశాడు స్నేక్ క్యాచర్. Hello. లాస్ట్ టైం ఇదే చెప్పాను అన్నాను. బ్యాంకులో పాము దూరి హల్చల్ చేసింది. విశాఖలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులో పాము కలకలం రేపింది. ఫైల్స్ తీసుకుందామని రికార్డ్స్ రూమ్లోకి వెళ్లిన బ్యాంక్ సిబ్బందికి పాము కనపడేసరికి సిబ్బంది హడలిపోయారు. కేకులు వేస్తూ భయంతో పరుగులు తీశారు. సమాచారం మేరకు స్నేక్ క్యాచర్ కిరణ్ పామును చాకచక్యంగా బంధించాడు. దీంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది కిరణ్ చేతిలో ఉన్న స్నేక్ తో సెల్ఫీలు దిగారు. ఇక అనంతరం పామును సురక్షిత ప్రాంతంలో వదిలేశాడు స్నేక్ క్యాచర్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. రైట్ నాయుడు, బ్యాంక్ ఆఫ్ బరోడాలో పాము కలకలం రేపడం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎవరికైనా ప్రాణహాని జరిగిందా? బ్యాంకులో అయితే కలకలం రేపింది, పాము కలకలం రేపిందని చెప్పొచ్చు. ఎందుకంటే విధులు నిర్వహిస్తుండగా బ్యాంక్ అధికారులు పూర్తిగా విధులు చేస్తుండగా మధ్యలో పాము అయితే బ్యాంకు లోపలికి దూరడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా సిబ్బంది అయితే తమ పన్ను చేసుకుంటూ మధ్యలో పాము చూసి వాళ్ళు అవక్కైన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో వెంటనే స్నేక్ కిరణ్ కి చెందిన గాజువాకు చెందిన స్నేక్ కిరణ్ పిలవడంతో పూర్తిగా అక్కడికి చేరుకొని అటోహటున పామును అయితే పట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన చాకచక్యంగా ఈ పామును పట్టుకోవడంతో బయటికి వదిలేసిన పరిస్థితి. అయితే ఎవరికి ఎటువంటి గాయం కానీ ఏది కానీ జరగలేదని చెప్పవచ్చు. రత్న. రైట్, థ్యాంక్ యూ నాయుడు.